కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంతోషం దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మంచిది. లెంట్లోని మొదటి ఆదివారంకి దేవుడి రీతిగా మనందరినీ సమకూర్చి ఆయన సన్నిధిలో ఇంటి రీతిగా ఆనందించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఎంతమంది లెంట్ని ఆచరిస్తున్నారు? ఎంతమంది లెంట్ పాటిస్తున్నారు? ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మాకెందుకులే లేదండి. ప్రార్థనా పూర్వకంగా ఉండండి. 40 days ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన జీవితాన్ని సరిదిద్దుకొని, మన పాపాలకి క్షమాపణను పొందుకొని, తిరిగి దేవునితోని సావాసము కలిగి జీవించే వారిగా మనము సరిదిద్దుకునే వారమై ఉన్నాం. ఒకటి దేవుని బిడ్డలుగా ఏదో లెంట్ సీజన్ అని పాటిస్తారు కదా, ఆచరిస్తారు కదా, చేసుకునేటోళ్ళు చేసుకొని నాకెందుకు, నా పనిలోనూ నేను ఉంటా అని ఒకవేళ నిర్లక్ష్య స్వభావం ఒకవేళ నీలో ఉంటే కనుక ఆ నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెట్టి ఈ సమయంలో ఈ 40 దినాలు దేనికి ప్రత్యేకత అంటే నువ్వు ఎక్కువ సమయము దేవునితో గడిపేవాడిగా ఉండాలి. సంవత్సరం మొత్తం ఎట్లనో గడపము, కానీ అట్లీస్ట్ ఈ 40 days అన్న దేవునితో గడిపేవారిగా మన జీవితాన్ని, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు మన జీవితాన్ని మనము సరిదిద్దుకునే వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి చాలా అవసరము. ఆత్మీయంగా ఎదగాల. మందిరానికి వస్తున్నామంటే సరిపోదండి. ప్రతి వారం వచ్చి పాస్టర్ అన్నకి ప్రైజ్ అల్లాడు చెప్తే సరిపోదు. పాస్టర్ అన్నకి మీ దగ్గర నుంచి ఏమి కావాలని కోరుకుంటున్నాడు? ఆత్మీయ స్థితిలో మీరు ఎదగాలని కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరుకుంటుండగా వచ్చి వింటున్న మీరు ఆత్మీయంగా ఎదిగితే కదా మాకు సంతోషం కలుగుతుంది. మీరు ఆత్మీయతలో, విశ్వాసంలో స్థిరపరచబడితే కదా వచ్చినందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనం ఈ 40 daysని దృష్టించి ఆల్మోస్ట్ 4-5 days అయిపోయినాయి. 4 days కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు సండే వచ్చింది. రేపటి నుంచి 5వ రోజు మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఇంకా 35 రోజులు దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయం గడుపుతూ మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఒక ప్రత్యేకమైన జీవితం దేవుని కొరకు జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి ఈ మొదటి ఆదివారము మనం చూసుకున్న లెసన్స్కి ఏమంటారు, దానికి అర్థం ఏంటి అంటే ఆయనకి మొర పెట్టుకునే వారంగా మనం ఉండాలి. దేనికి మొర పెడతారు మనుషులు? ఎవరికి మొర పెడతారు? దేవునికి మొర పెడతారు. ఎందుకు మొర పెడతారు? అవసరాలు తీర్చమని, జీవితాలు బాగు చేయమని అయితే మొర పెట్టారు. అవసరాలు తీరాలి ప్రభా, ఇంకా ఆశీర్వదించు ప్రభా, ఇంకా నాశనం అయిపోవాలి ప్రభా అని కూడా ప్రార్థన చేయండి. అత్యధికంగా కాదండి మొర పెట్టడము. ప్రభు తన మాదిరి చూపించి ఉన్నాడు. ఆయన మొరపెట్టి ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేసి ఉన్నాడు. గెత్సేమనే తోటలో మన కొరకు ఆయన వేదనతోని బాధ కలిగి ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన చెమట అంట రక్తంగా మారిపోయిందంట. మొరపెట్టే అనుభవంలోనికి సంఘం వెళ్ళాలి. సంఘం అనగా మనమే. మనం క్రైస్తవులుగా రక్షణ పొందుకున్నాము, రక్షింపబడ్డాము, ప్రార్థన చేసుకుంటాము, వాక్యం చదువుతాము, మన పనులు మనం చేసుకుంటాం. మరి ఎప్పుడు మొరపెడతాం? ఎప్పుడు నీ జీవితాన్ని బాగు చేయమని దేవుడిని అడుగుతాం? ఎప్పుడు బాగుపడడానికి ఇష్టపడుతుంది? నాకేమైందని నేను బాగానే ఉన్నా కదా అంటారా? ఇట్లాంటి నిర్లక్ష్య స్వభావం వల్ల ఉంటుందండి. నిజంగా మొదలుపెట్టాల, దేవా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన బిడ్డగా, నీ రాజ్యానికి నేను చేరే బిడ్డగా తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు ప్రభా అని నిజంగా కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడే ఆయన ఉత్తరం ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటే కూడా ఉత్తరం ఇస్తాడు. కానీ ఈ లోకపరమైన వాటి అన్నింటి వరకు ప్రార్థన చేస్తుంటాము, ఆయన అనుగ్రహిస్తుంటాడు, అవి అనుభవిస్తుంటాం. కానీ మనం అక్కడ ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, ఏవైతే ప్రార్థనలు మనము దేవుని దగ్గర ప్రార్థించి పొందుకుంటున్నామో అవన్నిటిని మనం పొందుకున్న మనము దేవునికి ఇంకా కొద్దిగా కాస్త దూరమే అవుతున్నాం. ఏవి నువ్వు దేవుని అడుగుతున్నవి అవి దేవునికి దగ్గర నిన్ను నడిపించేదిగా లేవు.
అందుకనే మొరపెట్టే అనుభవంలోకి వెళ్ళినప్పుడు, నువ్వు నిజంగా మొరపెట్టినప్పుడు ఆయన యొద్దకు నువ్వు సమీపంగా ఎట్టి రీతిగా చేరాలో నీకు అట్టి ఆత్మ నడిపింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టి, నా జీవితాన్ని బాగు చేయి ప్రభా, నేను బాగుపడాలని ఇష్టపడుతున్నాను, అట్లీస్ట్ ఈ సంవత్సరం అన్నా నీకు సమీపంగా జీవిస్తాను, నీ చిత్తం ఏంటో నా జీవితంలో నువ్వు జరిగించు, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు ప్రభా అని నువ్వు నిత్యంగా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నువ్వు మొరపెట్టడం నేర్చుకుంటే కనుక దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క గొప్ప కార్యాలని, దేవుని యొక్క మహత్ కార్యాలని వ్యక్తిగత జీవితంలో నువ్వు చూడగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మొరపెట్టడము నేర్చుకునే వారిగా మనం ఉండాలి. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 24 వాక్యాలు మనందరికీ తెలిసినవి. ఏంటిది? ఆది అందరికీ తెలుసు కదా. ఎక్కడ ఉంటాడు? ఆది అంటే వ్యక్తి కాదండి, ఆది కాలం ప్రారంభమైనప్పుడు. అప్పుడు దేవుడు ఎవరెవరిని చేసిండు? ఆదాము అవ్వ ఎటువంటి సావాసం కలిగి ఉండే దేవునితో? చక్కటి సావాసము. చల్లటి పూట అంట ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఒకానొక రోజు దేవుడు చేసిన సృష్టిలో ఈ జంతువులన్నింటిలో సర్పము చాలా యుక్తి కలదంట. అది ఎవరిని అట్రాక్ట్ చేసింది? అవ్వని టార్గెట్ చేసుకుంది. అవ్వ ఆ టార్గెట్కి లోనైపోగానే అవ్వతోనే మాట్లాడింది, ఇది నిజమేనా అని. అవ్వ అన్నది ఏమన్నది? సర్పం అడిగింది నిజమేనా అని. అవ్వ ఏమన్నది? అవ్వ అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనేది. అందుకు సర్పము మీరు చావని చావరు ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతలై ఉందురనియు. ఎట్లుంటారట? దేవతల వలె దేవుడి వలె కాదు, దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతోనే చెప్పగా. చాలండి. ఇక్కడ ఫస్ట్ అబద్ధము పలకడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అవ్వ ఆదాములు ఇద్దరు ఒకటి చల్లటి పూట దేవునికి విధేయత కలిగి జీవించిన వారు. కానీ ఎప్పుడైతే ఈ సర్పము వాళ్ళకి పరిచయం అయిందో దేవుని మాటకి అవిధేయులై వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే సర్పము మాటకి వాళ్ళు లోపడ్డారో దేవుని మాటని వాళ్ళు ధిక్కరించిన వారై పాపము కొని తెచ్చుకున్న వారై ఉన్నారు. వాళ్ళు కన్ను తెరవబడ్డాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని మాటని మనం ధిక్కరిస్తే కనుక యు ఆర్ డిజోబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన మాటకి విధేయులై ఉండాలి అని. యూ హ్యావ్ టు బి ఒబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ మనం ఎన్నిసార్లు ప్రార్థనలకు వచ్చి, ఎన్నిసార్లు వాక్యాలు ఉంటున్నప్పటికీ, ఎన్నిసార్లు ప్రార్థనలు చేసుకున్నప్పటికీ, ఎన్నిసార్లు ఆల్టర్ కాల్కి వస్తున్నప్పటికీ కూడా మన జీవితాలు దే ఆర్ స్టిల్ డిజోబీడియంట్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటని మనం పట్టించుకోము. దేవుడు ఏది చేయొద్దు అంటే మన అమ్మగారు ఎట్లా చేస్తారో మనం కూడా అదే బాటలో నడుచుకుంటూ ఉంటుంది. ఈ బాటని ఈరోజు మార్చుకోవాలి. దేవుని మార్గం ఏంటి, దేవుని మాట ఏంటి, ఆ ప్రకారము నేను అడుగులు వేస్తున్నానా? ఆల్రెడీ తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో రక్షణ పొందుకున్నా కూడా ఈ రోజు కూడా అవ్వ ఎట్టి రీతిగా అయితే సర్పం యొక్క మాట విని దేవుని మాటని ధిక్కరించిందో అట్టి రీతిగానే మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఏది చేయొద్దు అంటాడో అదే చేయడానికి మనం సాహసిస్తూ ఉంటాం. Disobedience will banish you away from the presence of God. నీలో డిజోబీడియన్స్ ఉంటే దేవుని సన్నిధి నుంచి నిన్ను అది దూరంగా తోసివేస్తుంది. ఎందుకంటే పాపము దాన్ని కూడుకొని ఉన్నది. పాపము నీ డిజోబీడియన్స్ లో దాగి ఉన్నది.
పెద్దోళ్ళు ఎందుకు చెప్తారు మనకి? మన మంచి కొరకు చెప్తారు, కానీ మనం ఏం చేస్తామో చెప్పొచ్చేయలే. మనకెందుకు? ఆయన ముందు సరే అని చెప్తాము, పక్కకి వెళ్ళి మనం చేసేది మనం చేస్తాం. అవ్వాదమ్మ కూడా అదే చేస్తాం. దేవుడు ఏదైతే చేయొద్దు అది మీకు మంచిది కాదు, ఇంకా మొత్తం అన్ని మీవే, శుభ్రంగా తిని ఎంజాయ్ చేయండిరా అని చెప్తే, ఈ సర్పం ఒకటి పరిచయమైనాక అన్నిటినీ విడిచిపెట్టి సర్పం ఏదైతే చూపిందో దానికి లోనైపోయినా. సర్పము అవ్వని ఆకర్షించింది, పండును చూపించి ఆకర్షించింది. ఈరోజు మనం కూడా ఈ లోకంలో ఉంటున్న మనము ఎన్నో వాటిని బట్టి మనం ఆకర్షింపబడుతూ ఉంటాం. ఏదన్నా కానీ దేవునికి సంబంధమైనది కాకుండా నిన్ను ఆకర్షిస్తుంటే అది దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేసేస్తుంది. దేవునితో నేను ఈ సావాసము కోల్పోయే వాడిగా నేను చేస్తూ ఉంటుంది. అందుకనే బీ కేర్ఫుల్ విత్ యువర్ అట్రాక్షన్స్. చాలా మంది వాళ్ళు నిన్ను అట్రాక్ట్ చేస్తూ నిన్ను వాళ్ళు మోసం చేయదనుకుంటాం, నిన్ను మోసం చేసేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తాము? అట్రాక్షన్కి లోనైపోయి మోసపోతాము అని మర్చిపోయి మనము అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అట్రాక్ట్ అయిపోతున్నప్పుడు ప్రతిసారి మనం ఏమైతుంటాం తెలుసా? విశ్వాసంలో బలహీనత పడిపోతూ, దేవునికి దూరంగా జరిగిపోతూ, ఆత్మీయ స్థితిని కోల్పోతూ మనం ముందుకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే వరల్డ్ లో నీకు ఏ అట్రాక్షన్స్ కానీ ఏ డిస్ట్రాక్షన్స్ కానీ ఉంటే దోస్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్, దోస్ ఆర్ ఫ్రమ్ ద డెవిల్. అది సాతాను దగ్గర నుంచి నీకు అనుగ్రహింపబడుతున్నాయి. నీ కళ్ళ ముందు వాడు తీసుకొస్తాడు. ఎందుకు వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు అంటే, దేవుడి యొక్క ప్రణాళికలో, దేవుడి యొక్క తోటలో దేవునితో సావాసం కలిగి దేవుడు నిన్ను ప్రతి చల్లకాలము ఆయన నిన్ను విజిట్ చేయాలని దేవుడు మంచి ప్రణాళిక కలిగి ఆయన ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టాలని నేటికి కూడా ఆనాడు ఆదాము అవ్వని ఎట్టి రీతిగా అయితే మోసం చేశాడో అట్టి రీతిగానే ఈ అంత్య దినాల్లో రక్షణ పొందుకున్న మనం కూడా వాడు మోసం చేస్తున్నాడు. చాలాసార్లు మనము ఈ ఆదికాండం చదువుకొని ఉంటాం కదా. ఆదాము అవ్వలు ప్రతి దగ్గర మనము వింటూ ఉంటాము, చదువుకొని ఉంటాము, అందరికీ తెలిసినదే. చాలా మంది నీ ప్రశ్న అడిగితే ఎవరు మోసపోయారో అని అడిగితే ఎవరైనా ఏమిటి జవాబిస్తారండి? అవ్వ మోసపోయింది. అవ్వ నువ్వే అని ఎప్పుడైనా గుర్తించావు? అవ్వ నువ్వే, ఎవరో కాదు. కానీ మనం చెప్పడం ఏం చెప్తామంటే బైబిల్ పండితుల్లో కదా, ఎవరు మోసపోయారంటే అవ్వ మోసపోయింది. నువ్వు అమ్మని వెంబడిస్తున్నావు కాబట్టి నువ్వు కూడా మోసపోయినావు. అందుకనే ఎక్కడ మోసపోతున్నావు, ఎందుకు మోసపోతున్నావు, ఎందుకు మోసపోవాల్సి వస్తుంది అని ఎప్పుడైనా గుర్తించావా? శ్రద్ధ వహించావా? ఒకళ్ళు లేకపోతే కనుక నేటి నుంచి అన్నా దేవా నీ మాటకి లోబడి నువ్వు చూపిన మార్గంలో నేను నడుచుకునేవాడిగా, ఈ లోకంలో ఏ ఆకర్షణలకి నేను లోను కాకుండా ప్రభా కేవలం నిన్ను చూస్తూ ముందుకి కొనసాగించుకునే కృపను నాకు దయచేయి ప్రభా అని ప్రతినిత్యము దేవుని మాటని వినేవారిగా, ఆ మాటకి లోబడేవారిగా, మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. ఎంతోమంది వస్తారు. ఆనాడు ఏదైతే తోటలో సర్పం వచ్చింది, సర్పము రూపంలో అపవాది వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఈ పాపిష్టి లోకంలో ఉంటున్న మనము ఎంతోమంది మనం ఎదుర్కొంటూ ఉంటారు. ఎంతోమందిలో నుంచి అపవాది మనం ఎదుర్కొంటూ ఉంటాడు, దాడి చేయడానికి వస్తుంటాడు. మనం వాడిని పసిగట్టి మనం జాగ్రత్త వహించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట యందు భయభక్తులు కలిగి లోబడే మనసు నీకు ఉంటుందో నువ్వు వాటిని అందరినీ నువ్వు జయించే వాడిగా నువ్వు ఉండగలుగుతావు. అదే దేవుడు ఇచ్చిన జయ జీవితం మనకి. ఆయన మాటకి లోబడాలి. మనం ఏం చేస్తామంటే ఆయన మాటను విడిచిపెడుతూ ఉంటాం. నువ్వు ఒకటే గుర్తించు, ఒకవేళ దేవుని మాటని నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటే నువ్వు అపవాది మాటకి లోబడే వ్యక్తిగా నీ జీవితాన్ని వాని చేతులకి అప్పగించి ఉన్నావు. అందుకనే మనం ఎవరి మాట వింటున్నాం? ఈరోజు తల్లిదండ్రులు చెప్తారు వద్దమ్మా మంచిది కాదు మనకి తగదు అని. మనం ఏం చేస్తాం? నీకు తెలియదు డాడీ, నీకు తెలియదు, నాకు తెలుసు కదా, 2 years నుంచి తెలుసు, 3 years నుంచి తెలుసు, 5 years నుంచి నేను చూస్తున్నా. అట్లాంటి వాళ్ళు కాదు అని మనం వాళ్ళ మాట విననే వినాలి. ఏ వ్యక్తినైతే అపవాది టార్గెట్ చేసిందో నీకు తెలియదు, కానీ నువ్వైతే ఆ వ్యక్తినే నమ్మి ఉన్నావు. ఆ వ్యక్తి ద్వారానే నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నీ సావాసము మనుషులతో కాదు కానీ
దేవునితో అయి ఉన్నావు? దేవునితోని బలమైన సహవాసము నువ్వు కలిగి ఉండాలా? ఆనాడు దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసుకొని ప్రతి సాయంత్రం కాలము ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న రీతిగా మనం కూడా ప్రతిదినము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడే వారిగా ఉండాలి. మన జీవితాలు దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన స్వరూపంగా చేసుకున్నాడు. ఇంకా దానికన్నా ప్రాముఖ్యంగా కొత్త నిబంధన క్రైస్తవులుగా క్రీస్తు మన కొరకు రక్తము కార్చాడు కనుక మన జీవితాలు ఎట్లుండాలంటే దేవునికి సమీపంగా, దేవునికి అందుబాటులో ఉండాలి. దేవునికి స్నేహితులు లేరండి, నువ్వే దేవుని యొక్క స్నేహితుడివి. ఆయన ప్రతి చల్లకాలం పూట ఆయన వచ్చి నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఆ చల్లకాలం పూట అనగా సాయంత్రకాలంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? మన పనులు మనం చేసుకుంటున్నాం. దేవునికి అందుబాటులో లేని వారుగా మనం ఉంటున్నాం. మన సమయాన్ని మనం పోనీయక దేవుని కొరకు తన సమయాన్ని మనము ఆయనకి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ప్రతిదినము దేవునితో గడుపుతూ ఆయన సావాసం చేత బలపరచబడుతూ ఆయన ప్రతిదినము నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటల్ని నీ హృదయంలో దాచుకొని ఆ ప్రకారము నువ్వు నడుచుకునే వాడిగా నువ్వు ఉండాలి. Until and unless you have a friendship with God, you cannot walk in His ways. నేను బైబిల్ చదువుకుంటా అండి, ప్రార్థన చేసుకుంటా అండి, ఉపవాసం ఉంటా అండి అంటే దేవుని మార్గంలో నడవలేదు. నీకు ఆయనతోని వ్యక్తిగత సహవాసం ఉండాలి. దేవునికి సమీపంగా జీవించాలా. దేవుడు ఎవరితోనైనా నేను మాట్లాడాలా అని కింద భూమి మీద చూస్తున్నప్పుడు అక్కడ నేను ఉన్న ప్రభావం నువ్వు కనిపించాలని, ఐఎమ్ అవైలబుల్ లార్డ్, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను, నాతో మాట్లాడు అని మనం ఆయనకు అందుబాటులో ఉండే వారుగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని. నువ్వు కానీ నీ జీవితాన్ని అట్టి రీతిగా సరిదిద్దుకుంటే దేవుడు తప్పక వచ్చి నీతో మాట్లాడతాడు. నువ్వు ఎట్టి రీతిగా నడుచుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. బైబిల్ చదివినంత మాత్రమే మనం నడిపింపబడలేమో, నేర్చుకోలేమండి. నీకు ఆయన వ్యక్తి కనుక దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన శక్తి అయి ఉన్నాడు. ఆయనతో నీకు వ్యక్తిగత సావాసము నీకు ఉన్నప్పుడే ఆయన శక్తి ఏంటో నీకు తెలుసుకుంటాడు. కాబట్టి వ్యక్తిగత సావాసము దేవుడితో మనకి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆనాడు సర్పము ఎట్లయితే దేవుడు చేసుకున్న స్వరూపంలో మనిషిని వాళ్ళు పాడు చేయడానికి, చెడగొట్టడానికి, నాశనానికి గురి చేయడానికి ఆనాడు ప్రారంభంలో ఏదైతే కంకణం కట్టుకున్నాడో వాడు నేటికి కూడా అదే కంకణం కట్టుకొని ఉన్నాడు. దేవుని ప్రజలని దేవుని సన్నిధి నుంచి ఎట్లా వాడు దూరము రానియకుండా ఉంచాలో అని ఎన్నో ఆకర్షణలు మన ముందు పెట్టి దేవుని సన్నిధికి ప్రార్థనలో గడపనీయకుండా వాడు చేస్తున్నాడు. దేవుని సన్నిధిని కోల్పోయారు. ఆదాము అవ్వ తోట నుంచి బయటకి త్రోసివేయబడ్డారు. బయటకు వచ్చేసినాక వాళ్ళకి ఎక్కడ సుఖం ఉన్నది? ఎందుకు? వాళ్ళ దేవుని తోటలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాగుంటుండే, శుభ్రంగా ప్రతి సాయంత్రము దేవునితో సావాసము, దేవుని మాటలు వింటూ, దేవుడు అనుగ్రహిస్తూ అన్ని అనుభవిస్తూ అన్నిటి మీద అధికారము చెలాయిస్తూ శుభ్రంగా ఉండేటోళ్ళు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని కోల్పోయారో కష్టాలు పాలైపోయారు. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా కోల్పోతే కష్టాలు పాలైపోతాం. దేవునితో సావాసాన్ని కోల్పోతాం. దేవుణ్ణి వెతకాల్సిన మనము ఈ లోకంలో దేవుణ్ణి వెతకక అనేక వాటిని వెతుకుతున్నామే. మరి దేవుణ్ణి ఎప్పుడు నువ్వు గైకుంటావు? దేవుణ్ణి ఎప్పుడు నువ్వు దొరకపట్టుకుంటావు? దేవుణ్ణి ఎప్పుడు నువ్వు కలుసుకోగలవు? అందుకనే దేవుడి సన్నిధిని మనం ఎప్పుడు పోగొట్టుకోవద్దండి. ఎందుకు చర్చిలో మీకు దైవజనులు చెప్తూ ఉంటారు, మీ సంఘానికి వెళ్తున్న సంఘానికి కానీ ఎక్కడికైనా దైవజనులు ఎందుకు చెప్తుంటారు? సంఘంకి రండి, ప్రార్థనలు మానద్దు, వాక్యం మానద్దు, ప్రార్థన మానద్దు. ఎందుకు? దేవునితో సావాసం బలపరచబడాలా. దేవునిలో ప్రతి ఒక్క విశ్వాసం స్థిరపరచబడాలా. దేవుని కొరకు సాక్షులుగా వాళ్ళు జీవిస్తూ అపవాదిని జయించేవారుగా వాళ్ళు ఉండాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము దేవుని శక్తితో వాడిని జయించాలి. మనం వాడిని జయించకుండా క్రీస్తు రక్తంలో కడగబడ్డాము అని కానీ పేరు మాత్రమే కానీ మనం వాడు ఏవైతే ఆకర్షణలకి వాడు మనం లోన్ చేస్తున్నాడో ఆకర్షణలకి మనం లోబడిపోయి దేవునితో సావాసాన్ని మనం కోల్పోతున్నాం. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నాం. పాపంని కొని తెచ్చి పెట్టుకుంటున్నావు. సిన్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్. పాపము ఎప్పుడు దేవుడి నుంచి నీకు దూరం చేసేస్తుంది. ఆ పాపం నీలో ఏదో ఒక రీతిగా అపవాది ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆ పాపము చేత నేను
నిన్ను వాడు కంట్రోల్ చేసి వాడు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకుండా ఉండాలని వాడు కంకణం కట్టుకుని ఉన్నాడు. దేవుని బిడ్డగా ఎంత సమయము నువ్వు దేవునితో గడుపుతున్నావు, ఎంత సమయము ఆయనతోని గడపగలుగుతున్నావు, ఎంత నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావు, ఆయన మాటకి ఎంత గర్వపడగలుగుతున్నావు. ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నాం తెలుసా? మనకి ఆయనతో సావాసం లేదు. మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అని పిలిచి ఉన్నాడు. మరి ఏది స్నేహం? ఏది స్నేహం లేనివారుగా నామకారణ క్రైస్తులుగా మనం ఉంటున్నాం. ఇటు రీతిగా కాదండి. ఈ ఆదాము అవ్వల్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, వాళ్ళ ఒకప్పుడు నా మాట విని నేను చెప్పిన ప్రకారము, నా నియ నిబంధనలన్నీ ప్రకారము వాళ్ళు నడుచుకున్నారు. సరిహద్దులు వాళ్ళకి పెడితే సరిహద్దులు వాళ్ళు అవి కలిగి జీవించారు, వాటిలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే అవి మితి మీరారో వాళ్ళు నా సన్నిధిని కోల్పోయారు. మన జీవితాలు కూడా అంతే. ఆనాడు దేవాతి దేవుడే ఆదామవ్వని ప్రేమించి ఏదైనా తోటలో వాళ్ళని స్థిరపరిచినప్పుడు దేవుని మాట ధిక్కరించి దేవుని సావాసాన్ని కోల్పోయారు. ఈ రోజు కొత్త నిబంధన క్రైస్తులము క్రీస్తు రక్తము చిందించినాక కూడా నువ్వు ఆయన మాటను ధిక్కరిస్తుంటే కనుక నువ్వు కూడా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని కోల్పోతావు. నీకు తెలియకుండానే సావాసం కోల్పోతావు. నీకు తెలియకుండానే నీలో ఒకలాంటి భయము ఆందోళన పుట్టుకొని వస్తుంది. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది నువ్వు గుర్తించగలుగుతున్నావు. పేరుకైతే క్రైస్తవులము ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుతాము, శుక్రవారం అయితే ఉపవాస ప్రార్థనకు వస్తాం. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ పోరాటంలో నువ్వు గుర్తించావా దేవుని సావాసం నీతో లేదని, దేవుని సన్నిధి నీతో లేదని నీకు తెలుస్తుందా? తెలుసుకో, నేటికన్నా తెలుసుకొని ప్రాధేయపడి కన్నీళ్లు పెట్టి దేవుని సన్నిధిలో వేచి ఉండి తిరిగి నేను కోల్పోయిన సావాసం నాకు కావాలా ప్రభా అని అంతవరకు తిరిగి పొందుకొని అంతవరకు నువ్వు మళ్ళీ దేవునితో గడిపే వారిగా నువ్వు ఉండాలి. లోకంతో స్నేహం, దేవునితో వైరమండి. దేవునితో నువ్వు స్నేహం చేయలేవు, ఎందుకంటే లోకంలో ఉంటున్నావు. అందుకని దేవునితో నీ స్నేహము బలపరచబడతలేదు. నువ్వు దేవుని స్నేహం ద్వారా బలపరచబడతలేదు, ఎందుకంటే లోకం నీలో ఉన్నది. ఈ లోకము నీలో ఉన్నంత కాలము నువ్వు దేవునితోనే సావసించలేవు. కాబట్టి నీలో ఉంటున్న లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిని వెతికేవాడిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిని వెతికి దొరకబట్టి అది నీ హృదయంలో చేర్చుకొని ప్రతినిత్యము దేవుని సన్నిధిని కోరుకునే వాడిగా జీవితం మార్చబడాలి. అప్పుడే దేవునితో నీకు సరైన సావాసము కలిగి జీవించగలదు. ఈరోజు దేవునితో సావాసం లేకుండా మందిరానికి వస్తున్నాం, దేవునితో సావాసం లేకుండా కానుకలు అర్పిస్తున్నాం, దేవునితో సావాసం లేకుండా ప్రార్థనలు చేస్తున్నాం. ఎవరికి కావాలండి? దేవునికి కావాలి, అవసరం లేదు. దేవునికి నీ దగ్గర నుంచి కావాల్సిన సావాసం అంతే. ఈ లోకంతో నేను సావాసం చేస్తే దేవుని యొక్క సావాసాన్ని నువ్వు ఏమాత్రం అనుభవించలేవో, పొందుకోలేవు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న వాక్యంలో తెలియజేస్తున్న రీతిగా నేను మిమ్మల్ని లోకం నుంచి వేరుపరిచి ఉన్నాను. ఎందుకు? ఆయన కొరకు జీవించాలా, ఆయనతో సాహసించాలా, ఆయన కొరకు మనము ఆయన చిత్తమేంటో నెరవేర్చే వారంలో మనం ఉంటున్నాం. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు దేవునికి ఏమాత్రము ఉపయోగకరమైన పాత్రగా కానీ బిడ్డగా కానీ నువ్వు జీవిస్తలేదు. మన దేవుడి కొరకు విలువైన పాత్రలు వలె ఆయన చేతిలో వాడబడే వారిగా మన జీవితాలు మార్చబడాలి. నువ్వు మార్చబడాలి, దేవుడు నిన్ను కూడా వాడుకోవాలి. నీ ద్వారా అనేకుల్ని ఆయన రక్షణ బాణాలను నడిపించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునితో నేను సావాసం సరిదిద్దుకోను. కోల్పోయిన సావాసాన్ని తిరిగి పొందుకోవాలని దగ్గర వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళని నేను ఎన్నడూ త్రోసివేయను అంటున్నాడు ప్రభు. మరి ఈరోజు ఆయన దగ్గరకు వస్తున్నాం, మరి ఏది సావాసం? ఏది తిరిగి కోల్పోయిన సావాసం పొందుకుంటున్నా? ప్రభుని హత్తుకొని జీవిస్తున్నా? లేకపోతే ప్రభు కన్నా ఎక్కువ ఈ లోకంలో ఇంకా వేటినన్నా నువ్వు ప్రేమించే వాడిగా ఉంటున్నావు? నువ్వు ఈ లోకంలో నువ్వు ప్రభు కన్నా దేనినైనా ఎక్కువగా ప్రేమించే వాడిగా ఉంటే కనుక దేవుని ప్రేమ నీలో ఉండదు అని వాక్యం చదివిస్తున్నది. ఒకప్పుడు ఆదాము అవ్వ వాళ్ళ జీవితంలో వాళ్ళకుంటి ఒకటే ఒక ప్రేమ తెలుసు, అది దేవుని ప్రేమ. దాని తర్వాత వచ్చింది అపవాది యొక్క ప్రేమ. అది మోసం చేస్తుంది. ఆనాడు నుంచి నేటి వరకు కూడా మనలను కూడా అది మోసం చేస్తుంది. వాక్యం అందుకనే సెలవిస్తుంది, మోసపోగుడి దేవుడు స్వీకరింపబడ్డాడు.
ఏది నిన్ను మోసం చేస్తుంది, ఏది నిన్ను కాపాడుతుంది నిన్ను గుర్తించు. ఏది నిన్ను ప్రేమిస్తుంది ఆ ప్రేమకి లోబడి నేటికన్నా ఆదాము అవ్వవలే కాక నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతోని దేవుని సన్నిధికి వచ్చి పాప క్షమాపణ పొందుకొని, అయ్యా ఆదాము అవ్వల వలె నన్ను నీ సన్నిధి నుంచి నువ్వు త్రోసివేయి, నేను పశ్చాత్తాపడుతున్నాను, తప్పు చేశాను, నా దయతో క్షమించు, నన్ను ఒక్కసారి నీ బిడ్డగా స్వీకరించి నీ రక్తంతో కడిగి ప్రభా నీ ఏర్పాట్లు నన్ను చేర్చుకో ప్రభా అని దేవుడిని మనం అడిగితే కనుక నువ్వు కోల్పోయిన సావాసాన్ని దేవుడు తిరిగి నీకు ఆయన అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతమంది స్నేహితులు మనకు కోల్పోతుంటారు. కానీ దేవుని స్నేహం అటువంటిది కాదు. అది ఎల్లకాలము నిరంతరము నీకు ఉండే స్నేహం అని. ఆయన ప్రతినిత్యము నీ గురించి ఆయన తలచిస్తున్నాడు. ఆయన తలపుల మొత్తంలో నువ్వే ఉన్నావు అని నువ్వు ఎప్పుడన్నా గుర్తించావు? అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నది ఆయన మాటకి లోబడి జీవించలేని బిడ్డలుగా మన జీవితాలు ఉంటుంటే నేటికన్నా మన జీవితాన్ని మార్చుకొని మనము ముందుకి కొనసాగాలని దేవుడు తెలియజేస్తున్నాడు. తిమోతి రాసిన పత్రిక చూసామంటే ఒకసారి 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, క్రూరులు, సజ్జనద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, వారు పైకి భక్తి గలవారు వాళ్ళే ఉండి ముందురు. నేర్చుకుంటున్నాను. అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంటలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు ఎబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు మీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంత్య దినములలో అపాయమైన కాలములు వస్తున్నాయట. మనుషులు స్వార్థప్రియులు, అబద్ధములు ఆడువారు, దైవ దూషణ చేసేవారు, సంఘంలో చొరబడి ఉన్నారు. ఈ మాటలు ఎందుకు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనము ఆదిలో లేము కానీ మనం అంతంలో ఉన్నాము, భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. బైబిల్ చెప్పుచున్నది సమయము లేదు అని అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృగుదమా అని వాడు తిరుగుచున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవునితో సావసిస్తూ మనము భయంకరమైన అపవాది చేతి నుంచి మనం తప్పించబడాలి అంటే మనం దేవునికి విధేయులై ఉండాలి, దేవుని మాటకి లోబడి వారమై ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అది మనం తెలుసుకొని ఆ ప్రకారము మనం నడుచుకునే వారమై ఉండాలి. ఇక్కడ కొంతమందిని తెలియజేస్తున్నారు దేవుని కన్నా ఎక్కువ సుఖానుభావులు అంట. వాళ్ళు సుఖాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమించారు. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళకి మంచి నిద్ర ఉంటే చాలు, వాడు ఎక్కడ ఉన్నా వాడు క్షేమంగా ఉండాలి. అట్టి వాళ్ళు ఈ కాలంలో ఉంటున్నారు. అట్టి వారు ఇక్కడ కొంతమందిని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ కొంతమందిలో మనం ఉంటున్నామా? ఒకరినన్నా మనం అయి ఉంటాం. కాబట్టి అంత్య దినాల్లో ఉంటున్నామని మనము నేటికన్నా మేలుకొని దేవా భయంకరమైన ఉగ్రత నుంచి, అపవాది యొక్క అబద్ధ హస్తాల నుంచి నన్ను విడిపించి, నన్ను తప్పించి, నన్ను రక్షించి ప్రభా అని ప్రతినిత్యము దేవునితో సావసిస్తూ దేవుని యొక్క సావాసము ద్వారా మనం కాపాడబడుతూ ఉన్నాం. కాపాడిన ఆల్గడంటూ ఈ భూమి మీద ఎవడు లేడండి. కేవలం దేవుని వాక్యానికి నువ్వు లోబడితే, దేవునితో నీ సావాసము సరిదిద్దుకొని సావాసంలో బలపరచబడగలితే
నువ్వు తప్పించబడదు. అంత్య దినాల్లో ఉంచినాము, రాకడ సమయంలో ఉంచినాము, ప్రభు ఎప్పుడైనా రాగలుగుతాడు. ఏదో వస్తున్నాము, వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, మీ జీవితం ఇట్లనే ఉంటే కనుక వాడు ఒకరోజు హఠాత్తుగా మింగివేస్తావా? మరణము సంభవిస్తుంది. మరణము సంభవిస్తే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నువ్వు వెళ్ళిపోయింది వ్యక్తి కాకి. అందుకనే అది సంభవించక మునిపే ఏడన్నా ప్రభు దగ్గరకు వచ్చినాను, నీ హృదయాన్ని ఆయనతో కుదర్చి నీ సావాసము నాకు కావాలి ప్రభా, నీతో సావసించే వ్యక్తిగా నేను ఉంటాను ప్రభా. ప్రతి దినము నీ సన్నిధిలో వేచి ఉండి నీ సన్నిధి కొరకు నేను ఎదురు చూస్తా ప్రభా. నాతో మాట్లాడు, నన్ను దర్శించు. అన్ను ప్రభు సన్నిధిలో వేచి ఉండగలితే తప్పించబడగలుగుతాం. ఈరోజు మనం తప్పించబడాలి. దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడాలా. మారు మనసు లేని వారికి దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత. రెండోదిగా నామకార్థ క్రైస్తవులకి భయంకరమైన అపవాది చేతి నుంచి మనము తప్పించబడాలి. వాడు ఎప్పుడైనా దాడి చేస్తాడు, ఎట్లైనా దాడి చేస్తాడు. వాడు ఒక కంకణం కట్టుకున్నాడు. ఏంటి అంటే నిన్ను నాశనం చేయడానికి. ఏంటిగా నువ్వు మేలుకోక ఇంటి రీతిగానే నీ భక్తి సాగరాల్లో ముందుకు వెళ్ళిపోతే కనుక వాడు తప్పక నేను ఒకరోజు నాశనం చేస్తాడు, నాశనానికి లోన్ చేసేస్తాడు. తప్పించే నాదుడు ఒక్కడు ఉన్నాడు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దగ్గరకు వచ్చిన ప్రభు దగ్గరికి నిజమైన రక్షణ నాకు కావాలా ప్రభా, నిజమైన సావాసం నాకు కావాలి ప్రభా. మీ మాటకి నేను లోబడి నేను జీవిస్తాను ప్రభా, మీ మాటకి విధేయుడై నేను ఉంటాను అని దేవునికి ఈరోజు ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు అని దేవునికి ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పక నేను స్వీకరిస్తాడు, నేను చేర్చుకుంటాడు. నేను ఎట్టి రీతిగా ఆయన అపవాది యొక్క చేతి నుంచి నేను కాపాడను, ఆయన కాపాడుకుంటాడు. ఆయన వాక్యం చేత నిన్ను వెలిగిస్తాడు. ఆయన మార్గం ఏమిటో నీకు చూపించి దాంట్లో ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుడు తన కృపాకాలాన్ని ఇంకా మన పట్ల ఆయన ఏం చేస్తున్నాడట? పొడిగిస్తున్నాడు, కృపను విస్తరింపజేస్తున్నాడు మన పట్ల. ఎక్కడైతే పాపము విస్తరింపబడుతుందో అక్కడ దేవుని యొక్క కృప కూడా విస్తరింపబడుతుంది. కృపాకాలంలో ఉంచడం మనం. దేవుడి కృప ఉంది కదా, ఇంకా కొద్ది కాలం ఉందిలే అని అనుకోవద్దు. నీ కృపాకాలము అంతం కాక మునుపే మారు మనసు చెంది వచ్చేసే దేవుని దగ్గర. కృపాకాలం అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాలం ఇస్తాడు దేవుడు. ఈ అమ్మాయికి ఇంత కృపాకాలం అని దేవుని దగ్గర ఆ సమయం ఉంటుంది. ఈ అమ్మాయికి ఇంతకాలం అని ఉంటుంది. పలానా వాళ్ళకి ఇంత కృపాకాలం అని దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ కృపాకాలాన్ని మన జీవితాల్లో ఆయన పొడిగించి ఆయన మన వైపు చూస్తున్నాడు. ఏంటి తెలుసా? నా కృప ఈ గొర్రె నశించకుండా ఉండాలి అని విస్తరింపజేస్తున్నాను, కానీ ఈ గొర్రె మాత్రము మారడానికి ఇష్టపడుతుంది. అప్పటికి కూడా ఆయన సహిస్తున్నాడు, ఆయన కృపని విస్తరింపజేస్తున్నాడు, పొడిగిస్తున్నాడు. కానీ ఒకరోజు పొడిగిస్తున్నాడు కదా అని చెప్పేసి మనం ఇంకా నిర్లక్ష్య స్వభావంతో ఉంటే ఏమవుతుంది? కృపాకాలం అంతమైపోతుంది. రబ్బర్ బ్యాండ్ ఉంది కదా, రబ్బర్ బ్యాండ్ సాగదీస్తే ఏమవుతుంది? సాగుతుంది. ఇంకా ఎక్కువ సాగదీస్తే అదే కృప. దేవుడు అట్టి రీతిగా కృప విస్తరింపజేస్తున్నాడు. ఆ కృపలో భద్రపరచబడాలి మనం. ఆ కృపని గుర్తెరిగి మన జీవితాలు మార్చుకొని నువ్వు చూపుచున్న, నువ్వు విస్తరింపజేస్తున్న కృపలో వర్తిల్లేవాడిగా నేను ఉంటాను ప్రభా. నీ మాటకి నేను లోబడి జీవిస్తాను ప్రభా. నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదువుతున్నామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. మీ మనసుల్ని అమ్మ కొద్దిగా స్పష్టంగా చదవండి. ఎవరన్నా సర్పం చేత కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ ఎవరితో తెలియజేస్తున్నాడు? పౌలు కొరింథీ సంఘాలతో తెలియజేస్తున్నాడు. మీరు దేవునితోని ఉంటున్న సావాసము ఎక్కడ కోల్పోతారో,
తప్పు బోధలకి ఎక్కడను మీరు చిక్కుకుపోయి దేవునికి దూరం అయిపోతారో అని ఆయన తెలియజేస్తున్నారు. సర్పము తన కుయుక్తి వాళ్ళ అని మోసం చేసింది. నేను ఈరోజు వచ్చి ప్రసంగాలు చేస్తున్నాను. దేనికి చేస్తున్నాను? దేవుని దగ్గరికి రా, దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. దేవుని దగ్గరికి రా, నీకు మంచి జరుగుతుంది. దేవుని దగ్గరికి రా, నీ జీవితం బాగుపడుతుంది. కరెక్టే, కాదంటనే. కానీ ఆత్మీయ ఎదుగుదల, ఇవ్వబడిన రక్షణ యొక్క కాపుదల కొరకు నువ్వు శ్రద్ధ వహించేవాడిగా ఉండాలి. కాబట్టి భయపడుతున్నాడంట, ఎక్కడ మనము తప్పిపోతామో అని. ఆ సత్య బోధల నుంచి మనము ఎక్కడ మనం వైతొలిగిపోయి నాశనానికి గురైపోతామేమో అని హీఈస్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ద చర్చ్. ఈరోజు పత్రికలు చదువుకుంటున్నప్పుడు ఆయన చాలా విషయాలు మనకు తెలియజేస్తుంటాడు. నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. లిటరలీ ఆయన బ్రతిమలాడుకుంటున్నాను మనల్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? చదివే వరకే. కానీ మనము ఏమాత్రము ఆయన మాటని శ్రద్ధ వహించి మనం ఆ ప్రకారం నడుచుకునే వరకలే. కాబట్టి నేను విశ్వాసనే, నేను క్రైస్తవునే, నాకు అన్నీ తెలుసులే అనుకుంటా నువ్వే ఒకరోజు మోసపోతావు. మోసపోకుండా జాగ్రత్త పడు. ఎక్కడ అపవాది చొరపడి నిన్ను మోసం చేస్తుందో నీకు తెలియదు. అందుకనే దేవునితో సాహసిస్తూ వాడు కుయుక్తులు మనం చిక్కుకోకుండా మనం జాగ్రత్త వహించి దేవుడు మనకి ఇచ్చిన వాక్య ప్రకారము మనం జాగ్రత్త వహిస్తూ ముందుకి నడుచుకునే వారంలో మనం ఉంచాం. మనకి ఇవ్వబడిన రక్షణ మనం కాపాడుకోవాలి. రక్షణ మనందరికీ ఉచితంగా ఇవ్వబడ్డది. కాపాడుకునే బాధ్యత వ్యక్తిగతమైనది. ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడ్డది. ఎవరో ఎచ్చటి వారమో ఎక్కడి వారమో మనకు తెలియదు. కానీ దేవుడు మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఇటు రీతిగా ఆయన సావాసంలో అనిపించుకొని ఉన్నాడు. ఇటు రీతిగా కలుసుకొని ఆయన నామంలో ఆనందించే భాగ్యాన్ని, గొప్ప ధన్యత మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి ఆనందించడం కాదు, కానీ వచ్చి సావాసంలో కలుసుకొని ఆనందిస్తున్న నువ్వు నీ రక్షణ విషయంలో ఎట్లున్నావు? ఎక్కడికి పోతున్నది నీ రక్షణ? నీ జీవితం ఎక్కడికి ముందుకు కొనసాగుతున్నది? దేవుని దగ్గరికి వచ్చిన నువ్వు దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. దేవుడిని ముందుగా పెట్టుకో. ఎక్కడ ఈ లోకంలో మోసపోవడానికి ఛాన్స్ నీకు ఉండదు. ఎప్పుడైతే దేవుడిని ముందు పెట్టుకుంటావు, నీ జీవితంలో ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇచ్చినప్పుడే నువ్వు మోసపోకుండా కాపాడగలవు. కాబట్టి దేవునికి మనము మొదటి స్థానము ఇచ్చేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు, అనేక తప్పు బోధలు వస్తాయి మీ మధ్యన. ఆ బోధలు బాగున్నాయి కదా అని అక్కడికి వెళ్ళిపోవద్దు. ఎక్కడైతే దేవుడు తన ఆత్మతోని సంఘాలతో మాట్లాడుతూ వాళ్ళ రక్షణ నిమిత్తము వాళ్ళకి మేల్కొల్పు కలిగజేస్తున్నాడో అటు సంఘాల్లోకి వెళ్ళి అనుగ్రహింపబడిన రక్షణని కాపాడుకొని బలపరచబడుతూ సావాసంలో, విశ్వాసంలో ఎదుగుతూ మనం మన ముందుకి మన జీవితాన్ని కొనసాగించే వారికి మనం ఉంటాం. కాబట్టి ఈ తప్పుడు బోధలన్నీ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అవి నీ దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని గుర్తించేవాడిగా నువ్వు ఉండాలి. అంటే దేవునితో నీకు సరైన సావాసం నువ్వు కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అపవాది ఎవడు? దేవుని యొక్క శత్రువు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు. సో వీడు ఆనాడు నుంచి నేటి వరకు కూడా క్రీస్తు చనిపోయి మృత్యుంజయుడై లేచి తండ్రి కుడిపార్చాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ఈ కాలానికి కూడా వాడు మోసం చేయడం మానలేదు. వాడు ఎవరిని మోసపోతారా అని వాడు చూస్తున్నాడు. అపవాదం ఎవరి దగ్గరకు వస్తాడు తెలుసా? చెప్పాలి అంతేనా? నా శుభ్రంగా తినండి, బలం వస్తే రాడు కదా. ఆత్మీయ ఎదుగుదల ఎవరికైతే ఉండదో వాళ్ళ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఉన్నావనుకో వాడితో నీకు పని లేదు. నువ్వు ఆత్మీయంగా బలహీన పడిపోయి ఉన్నావు కదా, వాడు నీ దగ్గరికి వస్తాడు, నిన్నే టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఏమని, నీలో సత్యం లేదని, నీలో వాక్యం లేదని, దేవుని మాటలు నీలో లేవని వాడికి తెలుసు. ఎందుకంటే నీ దగ్గరికి వస్తాడు నీకు మోసం చేయడానికి. దేవుని మాటలతో వాడి మాటలు జతపరిచి వాడిని మోసం చేసేస్తాడు. అందుకని వాడు ఇక్కడి నుంచి కాదు, ఆది నుంచి వాడు మోసం చేస్తున్నాడు. వాడు అంతము వరకు, వాడు పని ముగించుకున్నంత వరకు వాడు దేవుని ప్రజలతో సహా ఏర్పాటుతో ఉన్న వారి సైతము వాడు మోసపరుస్తాడు.
కాబట్టి వాటి చేతులకి మనం చిక్కకుండా ఉండాలి అంటే మన జీవితము మనం మార్చుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభుత్వాన్ని సావసిస్తూ మనం బలపరచబడే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు కాగా సర్వలోకమును మోసపరచుచు అపవాది అనియు అపవాది అనియు సాతాననియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది అని చెప్తున్నాను ఇక్కడ వాక్యంలో. ద గ్రేట్ డ్రాగన్ came down as an ancient serpent called the devil, who leads the whole world astray. దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గం నుంచి లోకం అంతటిని అది త్రోవ తప్పించేదిగా ఉన్నదట. అంటే మనం ఒకటి గుర్తించాలి, వాడు ఆది సర్పం అంటే వాడు ఆదిలోనే ఆనాడు వాడు పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి తొయ్యబడ్డాడు. ఆనాడు నుంచి వాడు కుట్రలు కలిగి ఉన్నాడు. ఏంటంటే వస్తున్న ప్రతి ఒక్కరిని వాడు మోసం చేయాలని, నన్ను వాడికి మోసం చేయాలంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ చాలు, ఒక కనురెప్ప చాలు వాడికి నిన్ను నరకంలో తీసుకెళ్ళి పెట్టడానికి. కాబట్టి వాడు అన్ని కృత్యులు కలిగి ఉంటుండగా మనము దేవుని వాక్యము, దేవుని యొక్క మాటకి లోబడి వాని కుట్రల్లో మనం చిక్కుకోకుండా మనం కాపాడుకోవాలి. వాడు మనం మోసం చేసేస్తాడు. వాడు మోసం చేయడానికే వాడు ఉన్నాడు ఇక్కడ ఈ భూమి మీద, అందరినీ మోసం చేస్తాడు. యోబు దగ్గర వాడికి ఏమని పేరు పెట్టారు? ఫిర్యాదారుడు, ఇన్ఫార్మర్. దేవుని ప్రజలు అనగా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము ఎక్కడైనా ఈ లోకంలో పాపము చేసినట్టు మనం ఇట్లా కనిపిస్తే చాలు, వాడు దేవుని దగ్గర వెళ్ళిపోతాడు. అదో ఫలానా ఫిలిప్ గాడు ప్రసంగాలు చేస్తుండు, తర్వాత పోయి ఏమో చేస్తుడు, ఇదిగో మన ప్రభు దగ్గరికి నా మీద సాడీలు చెప్తుంటాడు. ఇదే పని వాడికి. వాడు అంత శ్రద్ధగా వాడి పని మీద వాడు అంత శ్రద్ధ వహిస్తున్నాడు. మరి దేవుడిచ్చిన రక్షణ పట్ల మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నాం, ఎట్టి రీతిగా కాపాడుకుంటున్నాం. దేవుని బిడ్డలుగా మనం జీవించాలని, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు. అపవాదిని జయించడము నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే నీలో వాక్యం ఉంటుందో, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు వాటి నీ దగ్గరకు వచ్చినా కూడా నువ్వు వాడిని జయించే శక్తి నీలో దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు 40 దినాలు ఏం చేయబడ్డాడంట? శోధింపబడ్డాడు. శోధకుడు వచ్చి శోధించినాడు ఆయన, కానీ ఆయనలో జీవవాక్యం ఉన్నది. ఆ శోధనకి ఆయన లోబడక వాడిని జయించి ఉన్నాడు. అట్టి రీతిగా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము సమృద్ధి అయిన వాక్యం అనగా దేవుని మాటలే. దేవుని మాటలు మనము గైకొని ఆ ప్రకారం నడుచుకుంటే, ఆ ప్రకారం మన జీవితాలు మార్చుకుంటే అపవాదిని మేము జయించగలం. వాడు నీ దగ్గరకు వచ్చినా కూడా తలదించుకొని సిగ్గు చేటుతో వాడు వెళ్ళిపోవాలి. అట్టి రీతిగా క్రైస్తవ జీవితం మార్చబడాలి. మనుషులతో పోరాటం కాదు మనకి, అపవాదితో పోరాటం ఉండాలి. వాడు ప్రతినిత్యము నువ్వు కానీ ఆత్మీయ ఎదుగుదలలో కానీ శ్రద్ధ వహించి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే వాడు నిన్ను వచ్చి శోధిస్తుండగా దేవుని వాక్యంతో నేను నింపబడుతుండగా ఆ వాక్యాన్ని వాడిని జయించే శక్తి నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, ఒకరున్నాడు వాడు నా మీద కన్ను వేస్తున్నాడు, వాడు ఎప్పుడైనా నన్ను నాశనం చేస్తాడు. కాబట్టి వాడి చేతిలో వాడి ఏర్పాట్లో నేను చిక్కుకోకుండా నాకు అనుగ్రహింపబడిన రక్షణని నేను కాపాడుకోవాలి అని మన జీవితాన్ని మనం సరి చేసుకొని ప్రభుత్వాన్ని మన సహవాసం బలపరుచుకుంటూ మనము వాక్యము కలిగి జీవిస్తే కనుక వాడు మనం ఉంటే అధికారం దేవుడు వాడికి ఇవ్వడు. ఈరోజు వాడు ఎందుకు వస్తున్నాడు మన దగ్గరికి, ఎందుకు మన మీద దాడి చేస్తున్నాడు? మన బలహీనతను బట్టి. మన దగ్గర దేవుని యొక్క బలాన్ని మనం కోల్పోయినాం, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయినాం. అందుకని వాడు వచ్చి మన మీద దాడి చేస్తున్నాడు. అందుకని సమృద్ధి అయిన వాక్యం నాకు కావాలి ప్రభు అని ప్రతిదిన ఒక వాక్య ధ్యానం క్రైస్తవుడుకుంటా. నేను లెంట్ సీజన్ స్టార్ట్ అయినాక ముందు లెంట్ సీజన్లో కూడా దేవునితో సావసిస్తూ దేవునితో గడుపుతూ కొద్దిసేపు వాక్యం ధ్యానించినప్పటికీ కూడా ఒక బాధ, ఒక వేదన, ఒక ఆందోళన కలిగేది. ఏంటి అంటే ఎందుకు నేను ఈ సావాసాన్ని ఇన్ని రోజులు కోల్పోయి ఉన్నాను, ఎందుకు నేను దేవునితో సావాసం చేయలేకుండా
లోకంలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్నాను. ఇంతకాలం ఇంత సావాసాన్ని నేను పోగొట్టుకున్నానని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు ఉంచాను. నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నీకు దేవుని అనుగ్రహిస్తున్న రక్షణ యొక్క విలువ తెలుస్తుంది. నువ్వు ఏదో వస్తున్నామో 10 గంటలకు వస్తామో 12 గంటలు 1 గంటకి ఇంటికి వెళ్ళిపోతాం. ఇది దేవునితో సావాసం కాదు. దేవుని మాటలు వినడానికి వస్తున్నాం అంతే. సన్నిధిలో కలవడానికి, సావాసంలో బలపరచబడడానికి వస్తున్నాం అంతే. కానీ వ్యక్తిగతంగా ఇది దేవునితో సావాసం. నేటి నుంచి నువ్వు దేవునితో సావసిస్తే నువ్వు ఆయనతోని ఇంతకాలము ఇంటి సావాసాన్ని కోల్పోయినావా అని నువ్వు గుర్తించి గ్రహించగలవు. కాబట్టి నేటి నుంచైనా ఈ సావాసం దేవునితోని బలపరుచుకునే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తుంది కదా, ఒక్కరికన్నా 2 ఉండుట మేలు. ఎందుకంటే ఒకడు పడిపోయినా ఇంకొకడు లేపనికి ఉంటాడు. ఈ వాక్యం ఎందుకు మీకు చూపించాలని ఆశపడుతున్నా అంటే, దేవుణ్ణి లేకుండా నీ జీవితం ఉంటే కనుక నువ్వు పడిపోతే లేపెట్టాడు వాడు ఉంటాడు. అందుకని దేవుణ్ణి కలిగి జీవించు. దేవుడు నీతో ఉంటే నువ్వు పడిపోయినా ఆయన నువ్వు లేవనైతే దేవుడైనా ఆయనతో నువ్వు ఉండాలి. ఆయన నీలో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. నువ్వు ఆయనలో ఉన్నప్పుడే ఆయన నీలో ఉండగలుగుతావు. కాబట్టి ఒక్కడనే ఉన్నాను, అధైర్యంతో నింపబడుతున్నాను, బలహీనపరచబడిపోతున్నాను, బలహీనుడిగా దిగజారిపోతున్నాను, విశ్వాసాన్ని కోల్పోతున్నాను అంటే ఈరోజు దేవుని హృదయంలో చేర్చుకో. ఆయన లేవనైతే తాను తెలియజేస్తాను. నిన్ను బలపరుస్తాను తెలియజేస్తాను. నిన్ను నిలబెడతానని ఆయన తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆయనతో సావాసం బలపరుచుకునే వారిగా ఉండాలి. సమయం కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది సమయంలోనే బలాన్ని పొందుతాం. అంత్య దినాల్లో ఆత్మని అందరి మీద కుమరిస్తా అంటున్నాడు. ఆత్మాభిషేకాన్ని పొందుకో. దేవుని యొక్క బలంతోని నింపబడి నడిపింపబడి వాడి కుట్రల నుంచి తప్పించబడేలాగా నీ జీవితము ఎందుకు కొనసాగాలి అని దేవుని కోరుకుంటున్నాను. 2వ వాక్య భాగం కింద యాకోబు రాసిన పత్రిక 12-15 అక్కడ ఏం తెలియజేస్తాడు? శోధనలో సహించువాడు ధన్యుడు, నిలిచిన వాడై వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అంట. ఎవడు పొందుతాడు? శోధనలో సహించువాడు ధన్యుడు. సహించాలి, వాటిని జయించాలి. సహించడం నేర్చుకుంటే జయించడం కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా శోధన రాగానే ఏం చేస్తాం? అవేం చేసింది? కావాలని కోరుతుంది. మన దగ్గర కూడా శోధకుడు ఏదో ఒకటి తీసుకొస్తాం. మనం ఏం చేస్తాం? అరే ఇదేదో ఫ్రీగా మన దగ్గరికి ఇట్లా వచ్చింది అని ఫస్ట్ ఏం చేస్తాం? చేయబెట్టి తీసుకుంటాం. అక్కడే శోధనను చేయించలేని వాడు అయిపోతాం. అసలు ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, నా దగ్గరికి ఎందుకు వచ్చింది అని ఆలోచించాము. దాన్ని నేను ముట్టాలా వద్దా అని ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడగని శోధకుడు అట్లనే మనల్ని శోధిస్తాడు. వాడు ఎక్కడో ఏదో రూపంలో రాడు, వాడు ఒక వస్తువు రూపంలోనో వాడు ఎక్కడి నుంచి వస్తాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, ఈ ఆడవాళ్ళు వాక్యం నడుస్తూ ఉంటాడు, ఊడ్చేటోళ్ళు ఉడవరు, పక్కనంటే మంది తిరుగుతూ ఉంటారు. నీ చెత్తంతా నారాన్న పోస్తున్నాడు. ఎందుకు? అపవాది చీపిర్లో దూరింది. నేను ఊడ్చుకోకుండా ఏమని ప్రార్థన పూర్వకంగా ఉండకుండా చీపిర్ల నుంచి మాట్లాడితే ఆమని చెప్తుంది. శోధకుడు ఎక్కడి నుంచో రానండి, ఏదో వస్తువు రూపంలో వస్తున్నాడు, వస్తువులో దూడుతాడు. దీంతో నిన్ను శోధించడానికి వాడు చూస్తుంటాడు. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులను ద్వేషించేవారుగా, ఇతరులను క్షమించేవారుగా మనం ఉండాలి. కాబట్టి శోధకుడు ఎక్కడి నుంచో రాడు, నీ ముందు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. రోడ్డు మీద పోతా ఉంటే 500 రూపాయలు నోట్ ఆడు పెడతాడు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? నోట్ ఎత్తాము, ఉప్పాడల్లా చూస్తున్నాడు అనుకుంటారు. ఎందుకంటే నీకు కావాలి, నీ కోరిక వాడికి తెలుసు కాబట్టి వాడు అక్కడ పెడతాడని గుర్తించాలి. అది నేను కాదు, మరి నీకు ఎదురు దాని గురించి తీసి ఎత్తి ఎవరిది అని అడగవు, తీసి జోబులో పెట్టుకుని అక్కడే శోధింపబడ్డాం. మన చర్చ్ పట్ల దగ్గర నేను కూర్చొని ఆదివారం పొద్దున నెట్లు ఊడిసేసి కూర్చొని చూస్తా ఉన్నా. ఒక సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. తెలిసినాడు నా జోబు నుంచి కొన్ని డబ్బులు తీసుకుని 500 పడిపోయి వాటి చూసుకోలే, పడ్డ నోట్లు ఎత్తుకున్నాడు.
వాడు వెళ్తున్న వేగంలో ఒక నోటు గాలికి ఇట్లిట్లు ఎగిరి వాడి పప్పు కింద నిన్నాలోకి చెప్పాడు. నాతో ఉన్నవారు ఏమంటారు కదా, కొద్ది దేవుడిని ఆశీర్వదించాడు, మందలించాడు. నాకు అనిపించింది ఇంత అదృష్టం ఉంటుంది, పొద్దున జోబులో రూపాయలు లేకపోయినా 500 రూపాయలు వచ్చింది అని అనుకోండి. అలా వెంటనే ఆత్మ కనిపిస్తుంది, అది నేను కాదు, ఇచ్చేసే. వెంటనే అనుకున్నాను, అవును కదా ప్రభా, నాలో ఎందుకు ఈ ఆలోచన పుట్టింది, నన్ను దయతో క్షమించు అని అక్కడే కూర్చున్నా. ఇంతకీ రాడు, పక్కన టిఫిన్ సెంటర్లో ఉన్నాడు, శుభ్రంగా ఇడ్లీ సాంబార్ తింటా ఉన్నాడు, తాగుతా ఉన్నాడు. ఇంతకీ రాడు, వస్తాడేమో ఇచ్చేసి నేను నా పనులు చేసుకుందామంటే వస్తలేదు. ఇంకా వీడు రాడు, ఆ దరిద్రం నాకు వద్దని నేనే అక్కడికి పోయి వాడికి ఇచ్చేసి, ఇక వాడు అక్కడ నేను డబ్బులు పడితే నువ్వు తీసుకెళ్ళిపోయినా ఇంకా ఇంకొక నోట్ ఆగిపోయింది, తీసుకోండి థ్యాంక్స్ బ్రదర్ అని అనుకున్నా. దేవా, దరిద్రాన్ని నాకు చుట్టుకోకుండా తప్పించినందుకు లేకుండా శోధ కూడా ఎట్లనో జయించడండి, చిన్న విషయాల్లో వాడు జయిస్తాం. మనం ఆ విషయాల్లోనే మనము జాగ్రత్త వహించాలి. నీది కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని ఆశిస్తున్నావు? దేవుడు చెప్పారు నీది కాదని, అన్ని నీవే, అదొకటి నీది కాదు, కానీ నువ్వు ముట్టదన్నాడు. మనం అదే కోరుకుంటాం, అక్కడే నాశనానికి గురైపోతాం. అందుకని శోధనను జయించేవాడు నన్ను దేవుడు చెప్పినట్లు జీవ కిరీటం వారికి అనుగ్రహింపబడుతుంది. కాబట్టి శోధనను జయించే శక్తిని దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం 3వ వాక్య భాగం కింద లూకాసు వార్త 22:31-44 అక్కడ ఎవరి గురించి ఉంటుంది? పేతురు, సిమియోను పేతురు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారం అనబడుదురు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాడి వలన, అధిపతి పరిచారకుని వలన ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండివాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండివాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వల్ల ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచున్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యుద్ధ అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యంను నియమించుచున్నాను. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ మొత్తం మనకు తెలిసినది. పేతురు ఆయన పొంకుతాడు, ఏసయ్య ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు చెప్పుకోవడానికి ప్రభు ఆయనకి ముందే చెప్పినాడు. ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నేను ఎంతగా ప్రేమిస్తాను నీకు తెలియదా, నేను అట్లా చెయ్యను అని ఎగురుతా ఉన్నాడు. కానీ సమయం రానే వచ్చింది. ఆయన ఎవరో నీకు తెలుసు అంటే నాకు ఎవరో తెలియదు. తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చాం. ప్రభు ఆ వ్యక్తి గురించి మనకు తెలియజేసిన మాటలు ఏంటి అంటే, సాతాను మన విశ్వాసం మీద టార్గెట్ చేస్తుంది. పేతురు నిన్ను గోధుమల వలె అది చెల్లించడానికి వాడు చూస్తున్నాడు, నీ విశ్వాసంలో నేను చెదరగొట్టడానికి వాడు చూస్తున్నాడు. కానీ నేనైతే నువ్వు ఆ నమ్మికను పోగొట్టుకోకుండా ఉన్నట్లు నీ గురించి నేను ప్రార్థన చేశాను ప్రభు చెప్పుచున్నాను. కాబట్టి పేతురు ఈరోజు కొట్టుకోపోకుండా స్థిరపరచబడి పేతురు ద్వారా సంఘాలు కట్టబడ్డది ఏంటి అంటే యేసుప్రభు ఆయన గురించి ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసంలో ఎక్కడ నా శిష్యుడు తొలగిపోతాడో అని దేవుడు విశ్వాసంలో తొలగిపోకుండా ఉండడానికి పేతురు నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నాడు. నేను మనకున్న గొప్ప ధన్యత భాగ్యం ఏంటి తెలుసా? ప్రభు మన కొరకు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచి 3వ దినమందు తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని నేటికి కూడా పిలువబడ్డ మనని విశ్వాసాలు పిలువబడుతున్న మనము విశ్వాసంలో చెదిరిపోకుండా, అపవాది చేత గోధుమల వలె చెదిరిపోకుండా, వాడు మనం కొట్టివేయకుండా ఉండడానికి తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే మనం ఈరోజు ఇక్కడ ఉన్న సంఘంలో, లేకపోతే మనకుంటున్న విశ్వాసాన్ని బట్టి వాడు చెదరగొట్టేస్తున్నాడు. ఈరోజు నువ్వు విశ్వాసివి అని పిలువబడుతున్నావు అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్ ఈస్ ఇంటర్సీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. పేతురు
చెదిరిపోకుండా ఎట్టి రీతిగా అయితే అడ్డుపడి ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడో, నేడు నా జీవితంలో కూడా మనము విశ్వాసంలో చెదిరిపోకుండా, వైఫల్యపోకుండా, నాశనానికి వాటి చేతుల్లో కొట్టుకోపోకుండా ఉండడానికి నేడు కూడా తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, నా విశ్వాసం ఎట్లా ఉన్నది ఈరోజు? ఎట్టి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు? వాడు నేను చెదరగొట్టడానికి వస్తే చెదిరిపోయే విశ్వాసమా, లేకపోతే నిలకడగా నిలబడిన విశ్వాసంతో ఉన్నావా? విశ్వాసంలో ఎదిగి ఉన్నావా? క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడి దేవుడి యొక్క విజ్ఞాపన ద్వారా, నీకుంటున్న భక్తి శక్తి ద్వారా వాడు నిన్ను వచ్చి చెదరగొట్టడానికి నేను ఎదుర్కొంటుండగా, నువ్వు వాడు వస్తుండగా నువ్వు భయపడిపోతున్నావా, లేకపోతే ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? ఏ విశ్వాసం ఉన్నది? నీ విశ్వాసాన్ని చూసుకునే పౌలు కూడా చెప్పినట్టు మాట్లాడుతున్నాడు, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటున్నాను. ఈరోజు మన విశ్వాసము కాపాడబడాలంటే దేవునితోని, పరిశుద్ధాత్మతోని, అన్నిలో సావాసం నీకున్నప్పుడే. దేవుడైతే తన వంతుతో మన కొరకు చేయాల్సిందంతా చేసి ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు. ఏంటి? తండ్రి కుడిపార్శ్వాన విజ్ఞాపన. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆయన మాటకు లోబడి, ఆయన సావాసంలో బలపరచబడుతూ, ఆయనతో సావసిస్తూ విశ్వాసంలో స్థిరపడేవాడిగా ఉండాలి. గొప్ప విశ్వాసిగాని ఈ జీవితం మార్చబడాలి. విశ్వాసంలో సంపూర్ణతలోనికి నువ్వు రావాలి. విశ్వాసం అంతా సరిపోదు. ఈరోజు క్రైస్తవులను చూడగానే మనం ఏమని పిలుస్తారు? లోకం విశ్వాసులను పిలుస్తారు. కానీ ఏది విశ్వాసం? లేదు విశ్వాసం. అల్ప విశ్వాసంలోనే ఉంటున్నావు. ఇంకా నేటికన్నా దేవుని బిడ్డగా దేవుని అంగీకరించిన నువ్వు అల్ప విశ్వాసం నుంచి విశ్వాసంలోని కాలువైపు, అనగా దేవునితో సాహసం ప్రారంభించు. వ్యక్తిగతం నా విశ్వాసాన్ని అధికపరచు ప్రభు, నా విశ్వాసాన్ని స్థిరపరచు ప్రభు అని ప్రతి దినము వాక్యము చేత నువ్వు బలాన్ని పొందుకుంటే, వాక్యమందు నువ్వు విశ్వసించగలితే, ఆ వాక్యము చదువుతుండగా దేవుడు నీకు ఆ జ్ఞానోదయం కలిగజేసి నీ విశ్వాసాన్ని ఆయన పెంపొందిస్తుంటే, ఏ అపవాది నేను వచ్చిన వాడు చెదరగొట్టలేదు. అటు రీతిగా మన విశ్వాసాన్ని మనము కట్టుకోవాలి. అంటే విశ్వాసం మనం కలిగి జీవించాలి. ఎందుకంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, దేవుడే ఈ భయంకరమైన రోజులు అనుమతిస్తున్నాడు సంఘాల మీదకి. ఎందుకు తెలుసా? ఫిల్టరైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎవడు నిలబడతాడు, ఎవడు నిలబడడు. నాకు తెలిసి బహుశా ఎక్కడైనా ఫిల్టరైజేషన్ జరిగిందనుకో, మీరు ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉంటారో తెలియదు. మీరు ఎవరున్నా లేకపోతే నేనైతే ఉండాలి తప్ప. నాకు అన్ని వదిలేసుకున్నా, అన్ని విడుచుకున్నా, ఏదన్నా కానీ ప్రభు కొరకు నిలబడాలని ఒక తీర్మానం కలిగి ఉన్నా. కాబట్టి ఈ ఫిల్టరైజేషన్ కాలంలో మనం ఉంచుతాం. దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు తన ప్రజలను. ఫిల్టర్ చేస్తుండగా నువ్వు ఫిల్టర్ అవుతున్నప్పుడు నువ్వు ఆయన ప్రణాళికలో నిలబడిన వ్యక్తిగా ఉంటావా, లేకపోతే కొట్టుకొనిపోయే వ్యక్తిగా ఉంటావా? అది నీ ఇష్టం. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. అందుకని నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడు. దేవుని ఎంత సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించు. ఆయనతో నటి విశ్వాసంతో సావసించు. అట్టి విశ్వాసంతో వాక్యాన్ని ధ్యానించు చాలు. అట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. అట్టి సమయము దేవునితో గడుపు. అప్పుడే అపవాదిని నేను చెదరగొట్టకుండా నీకు అనుగ్రహింపబడిన రక్షణ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి చెదరిపోతామేమో, భయపడక్కర్లే. ధైర్యం తెచ్చుకో ఈరోజు. ఎందుకు తెలుసా ధైర్యం తెచ్చుకోమంటున్నా? ఫిలిప్ అన్నని గురించి ప్రార్థన చేయడం మానేసినా, మర్చిపోయినా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ నిమిత్తము పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేస్తున్నాను. నీకు ఆ విశ్వాసము నేను ప్రార్థన చేస్తే చాలు, విశ్వాసంలో బలపడతావు. ఎవరో ఒకరు నా గురించి ప్రార్థన చేయక్కర్లేదు. మా తండ్రి నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నాకు రక్షణ ఇచ్చిన నా దేవుడు నా నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విశ్వాసం, ఆ ధైర్యం నువ్వు తిరిగొట్టుకుంటే చాలు. విశ్వాసంలో మళ్ళీ తిరిగి నిలబడుకుంటావు. విశ్వాసంలో నువ్వు దిగజారిపోతుంటావు. కొన్ని సమస్యలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి అన్నీ కోల్పోయినా దేవునితో సావాసం కోల్పోతుంటాం. అటు మన జీవితాల ముందుకి అపవాది మనం శోధించి మనం పాడేస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తించి ధైర్యాన్ని తెచ్చుకోలేంటి తెలుసా? ఎందుకు నేను విశ్వాసంలో ఇట్లా ఇటు రీతిగా సదగిలిపోతున్నాను? ఎందుకు విశ్వాసంలో నేను ఇట్లా దిగజారిపోతున్నాను? దేవుడు నా కొరకు కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు కదా.
పేతుర్ని కాపాడిన దేవుడు నన్ను కాపాడనా? నన్ను కాపాడతాడు, నా విశ్వాసాన్ని అధికపరుస్తాడు, నా విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. గొప్ప విశ్వాసంగా కలిగి నేను జీవించే కృపను నాకు అనుగ్రహిస్తాడని అట్టి విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరికి రాగలిగాయి. దేవుడు తప్పక నువ్వు చెదిరిపోకుండా అపవాది చేతి నుంచి మనతోనే తప్పిస్తాడు. కాబట్టి రెండు సీజన్లో ఉంటున్నాము. ఎక్కువ సమయం దేవునితో గడపండి, ఎక్కువ వాక్యం చదవండి, ధ్యానించండి. దేవుడు వాక్యం చదివి ధ్యానిస్తుండగా ఆయన మీతోని వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు రాసి పెట్టుకోండి. అవి రాసి పెట్టుకున్నవి నీ దగ్గర నుంచి ఎవరు తీసివేయలేదు. అవి నువ్వు ఒకసారి రాసి పెట్టుకుంటే అది నీకు మనోధైర్యాన్ని కలిగజేస్తుంది. దాన్ని బట్టి ఆ ధైర్యాన్ని కలిగి నువ్వు ముందుకు కొనసాగదు. కాబట్టి ఎక్కువ సమయం ప్రాంతంలో గడుపుతూ అదే రీతిగానే ప్రతి సాయంత్రం కాలము ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. 7:30 నుంచి 9 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనకి కూడా రండి. కాకపోతే మీకు ఎక్కడ సమీపంలో సంఘాలు ఉంటే అక్కడ ప్రార్థనలు జరుగుతుంది, అక్కడికి వెళ్ళండి. ఏ సంఘంకి వెళ్తున్నారో అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ వెళ్తున్నా నువ్వు ఆత్మీయంగా ఎదిగి విశ్వాసంలో బలపరచబడి విశ్వాసంలో స్థిరుడుగా నువ్వు జీవించగలుగుతున్నదా నేను పరీక్షించుకొని ముందుకు కొనసాగి దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన దాకా కలుమస్కుతో ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్నేహాలు సమయమందు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నీ వాక్యాన్ని నేను ధ్యానించడానికి ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఆదిలో ప్రభా ఆదాము అవ్వలు ప్రభా నీ మాటని ధిక్కరించి ప్రభా మీ సన్నిధిని వాళ్ళు పోగొట్టుకున్నారు ప్రభా, నీ సహవాసాన్ని పోగొట్టుకున్నారు ప్రభా. మరి ఎన్నో కష్టాలు పాలైపోయారు నీ వాక్యం చెల్లిస్తున్నారు ప్రభా. నేను అట్టి రీతిగానైనా రక్షింపబడ్డమేమో నీ సావాసాన్ని కోల్పోకుండా ప్రభా ప్రతినిత్యమునైనా నీ సన్నిధిని వెతుకుతూ నీతో సాహసిస్తూ ప్రభా మా సావాసాన్ని నేను బలపరచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మా సావాసాన్ని మీరు బలపరచండి ప్రభా. ఈ వాక్యంతో కట్టండి ప్రభా. విశ్వాసంలోనైనా మమ్మల్ని నింపండి ప్రభా. విశ్వాసంతో మమ్మల్ని నింపండి ప్రభా. ఆ విశ్వాసాన్ని కాపాడుకొని కృపను మాకు దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా శోధనలు జయించేవాడు ధన్యుడు అంటున్న ప్రభా. శోధకులనైనా మమ్మల్ని శోధిస్తుండగా ప్రభా వాడిని ఎట్టి రీతిగా జయించాలో అంత సమృద్ధి అయిన వాక్యమునైనా మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి. వాక్యము చేత వాడిని జయించడం మీరు మాకు నేర్పించండి. నేను వాడిని చూసి ఏమాత్రము మేము జడియక ప్రభా ధైర్యంగా ప్రభా వాడిని ఎదుర్కొనే కృపను మాకు దయచేయండి. నేను ఈ శక్తితో మమ్మల్ని పేరు నింపండి ప్రభా. మీరు మాతో ఉన్నారు అని ఆ విశ్వాసం మాకు పుట్టించండి ప్రభా. మీ సన్నిధినైనా మాకు తోడుగా ఉంచండి. అదే రీతిగానైనా నీ శిష్యుడైన పేతురు కొరకునైనా మేము విజ్ఞాపన చేసి ఉన్నాను ప్రభా. అపవాది గోధుమల వల్ల వాడిని చెదరగొట్ట నీకు చూసినప్పటికీ ప్రభా మీరు ఆయన గురించి ప్రార్థన చేసి ఉన్నారు. నువ్వు విశ్వాసంలో తొలగిపోకుండా ఉండాలి పేతురు అని ఆయన గురించి మీరు ప్రార్థన చేసి ఉన్నారు ప్రభా. మా నిమిత్తం కూడా నైనా మాకు అనుగ్రహింపబడిన విశ్వాసంలో మేము ఇక్కడ తొలగిపోతాం మా ప్రభా. తండ్రి కూడా పాఠశాల కూర్చోని ప్రభా నా నిమిత్తము మా నిమిత్తమునైనా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు ప్రభా. నీకు వందనాలైనా మా విశ్వాసంలో మేము వైదొలిగిపోకుండా ప్రభా, విశ్వాసంలో చెదిరిపోకుండా ప్రభా బలమైన విశ్వాసంలో నేను మేము కట్టబడే కృపను మాకు దయచేయండి ప్రభా. క్రీస్తు అనే బండ మీదనైనా మమ్మల్ని స్థిరపరచండి అయినా. అపవాదిని జయించే శక్తిని అయినా లోకాన్ని జయించే శక్తిని అయినా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. మీ జీవ వాక్యంలోనైనా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో ప్రభా నీ మీద ఆధారపడుతూ ప్రభా నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ప్రభా మీ పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ శక్తితోనైనా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు తప్పించండి. మీ వాక్యం అనే వెలుగుతో బిడ్డలు మీరు వెలిగించండి ప్రభా. విశ్వాసంలోనైనా స్థిరులుగా ప్రభా నీ కొరకునైనా సాక్షులుగా ముందుకు కొనసాగే కృపను బిడ్డలు మీరు దయచేయండి. బిడ్డలు నేను మీ చేతులకు అప్పగిస్తాను. మీ చేతులకు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు అయితే ప్రభా ఉపవాసంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా. మీ దైవిక శక్తితో బిడ్డలు మీరు నింపండి ప్రభా. బిడ్డలనైనా మీరు తృప్తిపరచండి అయినా మీ సన్నిధిని అనుభవిస్తుండగా ప్రభా నూతన రక్షణ ఆనందాన్నినైనా కోల్పోయిన వారిని తిరిగి పొందుకొని కృపను బిడ్డలకి మీరు దయచేయండి. ఎందరైతే బిడ్డలనైనా ఉపవాసాలు చేయలేకపోతున్నారు, మీ సన్నిధిలో గడపలేకపోతున్నారు బిడ్డలు కూడా మీరు దర్శించండి అయినా. వాళ్ళకు కూడా నేను సమయాన్ని నేను వెచ్చించండి. నేను మీ సమయాన్ని నేను వాళ్ళకు అనుగ్రహించండి. వాళ్ళు కూడా నేను అనుగ్రహింపబడిన రక్షణ నిమిత్తము ప్రభా శ్రద్ధ వహించి ప్రభా నీ సన్నిధిలో నేను వాళ్ళ సమయాన్ని నేను వెచ్చించి నీతో సమయం గడిపే కృపను బిడ్డలకి కూడా దయచేయండి. మీరు బిడ్డలందరూ తోడుగా ఉండండి. నిశ్చితమైతే నేను మేమందరం కలుసుకొని ప్రభా మరొక ప్రభా
మీ సన్నిధిలో ఆనందించే కృపణమైనటువంటి భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాము అడుగుతున్నాం. మీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు ప్రతి ఒక్క బిడ్డకు మేము దయచేయండి. ఎవరు విడవబడడానికి వీలు లేదు ప్రభు. ప్రతి ఒక్కరిని నేను మీరు సిద్ధపరిచాను అయ్యా. అంటే ఆసక్తిని, అంటే ఎదురు చూపుని, అంటే నిరీక్షణని నేను ప్రతి ఒక్క బిడ్డలు మీరు పుట్టించాను. మీరు అక్కడ కొరకు ప్రతి ఒక్క బిడ్డని సంఘాన్ని మీరు సిద్ధపరచుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని నేను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ చేతులైతే బిడ్డల్ని మీరు ఆశ్రయించి మీరు ఎక్కడ భద్రపరిచి కాచంగా పాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి కూర్చున్నాం ప్రభుత్వం. దయచేసి